ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమునకు గాను ఆ సర్వోన్నతుడిచ్చు వాక్యాన్ని అందుకొని మనం ముందుకెళ్దామండి. ఆ వాక్యము కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు. చదవబడుతున్న వాక్యము: యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను అని రాజైనటువంటి దావీదు పరలోక తండ్రి దగ్గర రాస్తున్నటువంటి కీర్తనలో చెప్తున్నటువంటి మాట: యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని అంటున్నాడు. ఈ విషయంలో దేవుడు తనకు చేసిన ఒక ఆశీర్వాదమును బట్టి, తనకిచ్చిన నెమ్మదిని బట్టి దేవుడి దగ్గర ఈ దావీదు, రాజైన దావీదు కొనియాడుతూ చెప్తున్నటువంటి మాట ఏ విషయంలో చెప్తున్నాడు ఆయన అంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అంటే నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషనీయకుండా చేయడానికి, నిన్ను ఉద్ధరించడానికి ఈరోజు దేవుడు ఉన్నాడండి. అంటే అదే విషయాన్ని దావీదు దేవాది దేవుని దగ్గర మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏమని సెలవిస్తున్నాడు: యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని దావీదు సెలవిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఎంతమంది అయితే ఎవరైతే సంతోషంగా నేను దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నానని చెప్పగలిగిన వారికంటే కూడా అత్యధికులైనటువంటి వారు దేవునిలో ఉన్నా కూడా నేను ఇంకా సంతోషంగా లేను, నేను కావాలనుకున్న ఆశీర్వాదం నా దగ్గర లేదు, నాకు కావాలనుకుంటున్న నెమ్మది నాతో లేదు, నేను ఎదురు చూస్తున్నటువంటి దీవెన నా యొద్ద లేదు అని అనేక మంది ఇంకా కొరతలతోనే నిలబడి ఉంటామండి. కానీ దావీదు దేవుని దగ్గర అంటున్నట్టుగా మనం కావాలని అనుకున్నది దేవుని దగ్గర పొందుకోవాలన్న విశ్వాసముతో ముందు కొనసాగినప్పుడు రాజైన దావీదు చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలమండి. అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏమై ఉందంటే దేవుని దగ్గర: యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని ఎవరితో చెప్తున్నాడు? మనుషులతో చెప్పట్లేదండి, దేవాది దేవునితో చెప్తున్నాడు. ఏమని? యెహోవా నా శత్రువుల విషయమై నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావయ్యా, సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అంటే నా శత్రువులు నన్ను బట్టి సంతోషించనీయకుండా నీవు వచ్చి నన్ను ఉద్ధరించి ఉన్నావు ప్రభువా. అంటే నీ శత్రువులను లొంగదీసేవాడైనా, నీ శత్రువుల నుంచి నీకు బాధ కలగకుండా చేసేదైనా, నీ శత్రువులు నీ మీద అతిశయించకుండా ఉండే విధముగా చేసేవాడైనా దేవాది దేవుడు చేసిన కార్యంలో నీవు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఆయన చేసిన గొప్ప గొప్ప ఆశీర్వాదంలో కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు తలంచుకోగలుగుతున్నావా? మరి ఆ కార్యాలలో నీకు సహాయము చేసిన దేవుడు ఇప్పుడు నీ శత్రువుల విషయంగా నీ పట్ల నీకు ఎందుకు ఆయన దిగి వచ్చి నీకు కార్యం చేయడు? ఆయన దావీదు అంటున్నాడు కదా ఇక్కడ: యెహోవా నా శత్రువులను నా విషయమై నీవేం చేస్తున్నావు ప్రభా? నీవు సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు తండ్రి అని అడుగుతున్నాడు. అంటే నిన్ను ఉద్ధరించడానికి ఈరోజు పరలోక తండ్రి నీకు తోడై ఉన్నాడండి. నీ పక్షముగా నిలిచి నిన్ను ఘనపరచడానికి యేసయ్య నీతో ఉన్నాడు కదా. మరి నీ శత్రువులను నీ దేవునికి అప్పగించగలుగుతున్నావా, లేక నీకు నీవే వెళ్ళి యుద్ధం చేస్తున్నావా? నీ శత్రువులను నీ పరలోక తండ్రికి అప్పగించి, ప్రభా నా వల్ల కాదు తండ్రి, నువ్వు చూడు ప్రభా, నేను ప్రార్థన చేసుకుంటానయ్యా అని దేవునికి అప్పగించి దేవుని మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా? లేక దేవుణ్ణి పక్కకు పెట్టి నీ నోటి మాటలతో యుద్ధం చేస్తూ నీ గెలుపు నువ్వు గెలుచుకోవాలన్న విధంగా నువ్వు ముందుకు కొనసాగుతున్నావా? అది ఆ విధంగా ఉంటే అది తప్పు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో దావీదు ఏం నేర్పిస్తున్నాడు మనకి ఇక్కడ అనంటే, ఆయన ఏమంటున్నాడు? యెహోవా నా శత్రువులను ఏం చేశాడు? ఆయన నా మీద సంతోషించనీయకుండా, నా విషయమై సంతోషించనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావయ్యా అని దావీదు దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీ శత్రువులను ఈరోజు నువ్వు దేవునికి అప్పగించగలిగితే నిన్ను ఉద్ధరించడానికి నీ దేవుడు నీ పక్షముగా దిగి వచ్చి ఆయన నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా నిలిచి ఆయనకు అప్పగించి ఆయన వాక్యానుసారముగా జీవిద్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.